ఆగస్టు 28న తులారాశివారు భయంకరమైన సంఘటనలు ఎదుర్కోబోతున్నారు. వింటే కన్నీళ్లు ఆగవు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితంలో ఆగస్టు 28న మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మీ జీవితంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. తులారాశి వారు ఆగస్టు 28న మాత్రం ఒక అశుభవార్త అయితే వినబోతున్నారు. దీనివల్ల మీ మనసు అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. అలానే ఈ రాశి వారికి ఈరోజు ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. దాని నుండి బయటపడాలంటే ఒక పరిహారాన్ని ఈ ఆగస్టు 28లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే ఇక తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే అసలు తులారాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీకు చుట్టుపక్కల వ్యక్తుల నుండి ఖచ్చితంగా ప్రెషర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ మీరు వాటన్నిటిని పట్టించుకోకుండా కేవలం కష్టపడుతూ మీరు అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయండి. ఎవరు ఎన్ని అనుకున్నా వాటన్నిటిని పట్టించుకోవద్దు. మీ యొక్క సంకల్పాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు అయితే సాధిస్తారు. కానీ కొంచెం సమయం పడుతుంది. ఓపికతో వేచి ఉండవలసి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం కొంచెం వ్యతిరేకించడం జరుగుతుంది. మీరు వెళ్ళటం వారికి ఇష్టం లేకపోవచ్చు, కానీ చివరిలో ఏదో ఒక విధంగా ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి కుటుంబ విషయంలో కూడా మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఆర్థిక విషయంలో మాత్రం విపరీతంగా నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా మీ చేతిలోనే ఉందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగానే వారిని గమనించి పసిగట్టినట్లయితే చాలా వరకు కూడా నష్టం నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యాపార వ్యవహారాల్లో సమయం పాలు పంచుకోలేక తమ పార్ట్నర్ల మీద ఉన్న నమ్మకంతో వారికి పెట్టుబడి పెట్టి వ్యాపార పరంగా వారికి బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. కొంతమంది దీన్నే అదనుగా తీసుకొని మీకు వ్యాపారంలో తప్పుడు లెక్కలు చూపించి నష్టాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార పరంగా మీరు కూడా కొన్ని వ్యవహారాల్లో సమయాన్ని కేటాయించుకొని పాలు పంచుకోవాల్సి ఉంటుంది. నూతనంగా ప్రారంభాలకి ఈ సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారం పైన మరింత ఎక్కువగా దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. మాస చివరిలో చాలా వరకు కూడా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోవడం వల్ల మీరు పరిశ్రమ అభివృద్ధి పైన లేకపోతే నూతన బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి తీసుకునేటువంటి నిర్ణయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పని వేళలు కూడా తగ్గుతాయని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఉద్యోగ పరంగా పని ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ విషయంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి. తోటి ఉద్యోగస్తుల నుండి కానీ పై స్థాయి అధికారుల నుండి కానీ ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి. కెరియర్లో అభివృద్ధి కూడా చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రోకర్ల వల్ల లేకపోతే కొంతమంది మీకు తెలిసిన వ్యక్తులే ఉద్యోగాలు ఇప్పిస్తామని మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి నమ్మక ద్రోహాలు మోసాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి.
తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న వివాదాలు ఉంటాయి. ముఖ్యంగా క్రమ పద్ధతిని పాటించుకోలేకపోవడం వల్ల వచ్చినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కారణంగా తోబుట్టువుల మధ్య ఎక్కువగా వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలానే కుటుంబంలో శుభకార్య నిర్ణయాలు తీసుకుందామని ప్రయత్నాలు చేసినప్పటికీ వాయిదా పడిపోతూనే వస్తాయని చెప్పుకోవచ్చు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు ఈ సమయంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. భర్తల మధ్య కూడా వివాదాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే తల్లిగారు కానీ లేకపోతే మీ తోబుట్టువులు కానీ ఎక్కువగా మీ యొక్క వ్యవహారం అంటే కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఎక్కువగా వివాదాలు ఉంటాయి. వీలైనంత వరకు కూడా బయట వ్యక్తుల ప్రవేశాన్ని తగ్గించి మీకున్నటువంటి సమస్యలు మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. సంతాన విషయంలో మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే సంతాన ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే వారి వివాహం విద్య విషయంలో మీరు ఎంతకాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులు భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారి ఆరోగ్య విషయంలో ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే ఖచ్చితంగా కన్నీరు కాచే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరంగా చిన్న సమస్యల కిందే ప్రారంభమయ్యి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఫలితాలు ఈ సమయంలో అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. రాజయోగాన్ని అయితే ఖచ్చితంగా పొందబోతున్నారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఉన్న వ్యక్తులు వ్యసనాలకు బానిస అవ్వడం అంటే జోదాలు కానీ లేకపోతే బెట్టింగ్లు ఇటువంటి వాటిపైన లేకపోతే మత్తు పానీయాలపైన ఎక్కువగా అలవాటు పడిపోవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఆర్థికంగా కూడా విపరీతమైన వ్యయం ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని సేవింగ్స్ చేసుకోకుండా మీ యొక్క స్నేహితులపైన కానీ ఇటువంటి బెట్టింగ్లు జోదాలు అనవసరమైన విషయాలు ట్రిప్పులు మొదలైన వాటిపై ఎక్కువగా ఖర్చు చేసేయడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి నూతనంగా స్థిరాస్తుల కొనుగోలుకి లేదా గృహ నిర్మాణాలకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఈ మాసంలో కొంచెం బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. పని ఒత్తిడి అనేది అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఈ రాశి వారికి శివుని ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.